ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం సిఆర్డీఏ మీద సమీక్ష నిర్వహించడం, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడాన్ని ఎన్నికల కమిషన్ తప్పుపట్టింది. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతల మీద నిర్వహించాల్సిన హోంశాఖ సమీక్షను చంద్రబాబు నాయుడు రద్దు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల మీద హోంశాఖ సెక్రటరీ అనురాధ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అధికారులు ఏం చేయాలి, ఏం చేయకూడదని తెలిపే నిబంధనలను అందులో వివరించారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు. విజయసారథి, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? అంటే ఒకటి దాదాపు నెలన్నర తర్వాత ఎన్నికల హడావుడి అంతా అంటే పోలింగ్ హడావుడి ముగిసిన తర్వాత తొలిసారి ఈరోజు సీఎం చంద్రబాబు సచివాలయానికి వచ్చారు. అక్కడ వచ్చి ఈరోజు కొన్ని సమీక్షలు కూడా నిర్వహించారు. ముఖ్యంగా శాంతి భద్రతల ఇష్యూ మీద సంబంధించి కానీ, లేకపోతే లాండ్ ఆర్డర్ ఇష్యూ, ప్రధానంగా దాంతోపాటు సిఆర్డీ ఇష్యూ, ఇలా కొన్ని అంశాలకు సంబంధించి సమీక్షలు నిర్వహించారు. నిన్నైతే పోలవరం మీద కూడా కొన్ని కామెంట్స్ కూడా చేశారు అక్కడ అధికారులతో మాట్లాడి. అయితే దీనిపై ఎన్నికల కమిషన్ కాస్త సీరియస్ అయినట్టుగానే చెప్పాలి. ముఖ్యంగా అధికారులకు అందరికీ కొన్ని ఎన్నికల కోడ్కు సంబంధించిన నియమావళిని పంపించింది. ఈ మే 27 వరకు కూడా ఎన్నికలు కూడా అమల్లో ఉంది. పోలింగ్ అయినంత మాత్రాన ఎన్నికలు కూడా ముగిసినట్టు కాదు. అలాగే ముఖ్యమంత్రి స్థాయి కానీ, మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, అధికారులతో ఎలాంటి సమీక్ష సమావేశాలు కానీ వీడియో కాన్ఫరెన్స్ గా నిర్వహించరాదు. ఏదైనా ప్రకృతి వైపరీత్యం విపరీతాలు ఏమైనా జరిగినప్పుడు మాత్రం ఒక వరదలు లాంటివో లేకపోతే భూకంపం లాంటివి వచ్చినప్పుడు అలాంటప్పుడు మాత్రమే అలాంటి వీడియో కాన్ఫరెన్స్ కానీ సమీక్ష నిర్వహించాలి తప్ప మామూలు అంశాలకు సంబంధించి, సాధారణ పరిపాలన అంశాలకు సంబంధించి మాత్రం ఎలాంటి సమీక్ష సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదంటూ కూడా ఎన్నికల కమిషన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని అందరూ అధికారులకు పంపించింది. దీనిపై కోడ్ లో ఏముందో తెలుసు కదా అంటూ కూడా ద్వివేదిని అడిగినా ఆయన కూడా నర్మగర్భంగానే చెప్పడం జరిగింది. ఓవరాల్ గా అయితే ఈ నేపథ్యంలో సమీక్ష నిర్వహించకుండా అధికారులతో వాళ్ళ నుంచి బ్రీఫింగ్ తీసుకునే ఆలోచనలో సీఎం ఉన్నారు. ఇప్పటికే అటు సీఎం కి, ఇటు సిఎస్ కి, ఇటు సీఎం కి, ఇటు ఈసీకి మధ్య కాస్త విభేదాలు ఉన్నాయంటూ బహిరంగంగానే అందరికీ సంకేతాలు వెళ్తున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల మీద మరింత ఆజ్యం పోసేలాగా సంఘటనలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఏదైనా మాత్రం సీఎం సమీక్ష సమావేశం నిర్వహించరాదని ఇండైరెక్ట్ గానే ఈసీ చెప్పిందని చెప్పాలి. అధికారులకు మాత్రం చాలా గట్టిగానే చెప్పింది. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో సమీక్ష సమావేశాల్లో మీరు పాల్గొనరాదు అని. సో సీఎం దానికి మధ్య మార్గంగా బ్రీఫింగ్ లాంటివి మాత్రం తీసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి బ్రీఫింగ్ తీసుకున్న ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు లాండ్ ఆర్డర్ ఇష్యూ సంబంధించి కేవలం బ్రీఫింగ్ మాత్రమే తీసుకున్నారు తప్ప సమీక్ష నిర్వహించడం ఆయన రద్దు చేశారు. సిఆర్డీ ఇష్యూ సంబంధించి మాత్రం ఆయన అంతకంటే ముందే అంటే ఉదయమే దానికి సంబంధించి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఏవైతే పెండింగ్ దారులు ఉన్నాయో అమరావతికి అవన్నీ కూడా పూర్తి చేయాలి, ఎమ్మెల్యే క్వార్టర్లను సిద్ధం చేయాలని కూడా సిఆర్డీ కమిషనర్ కి ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఓవరాల్ గా మాత్రం రోజు రోజుకి పరిస్థితి కాస్త మరింత జటిలంగానే మారుతుందని చెప్పొచ్చు. అటు ఎన్నికల కమిషన్ కి, ఇటు చంద్రబాబుకి మధ్య కాస్త ఇష్యూ మరింత ముదురుతుంది. మరి దీనిపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీకి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు, గోపాలకృష్ణ ద్వివేది మధ్య అప్పట్లో జరిగినటువంటి కాస్త వాగ్వాదం లాంటిది కాకపోతే సీఎం ఆయన గట్టిగా మాట్లాడడం, వీటికి సంబంధించిన మొత్తం వీడియోని వాళ్ళు రప్పించుకున్నారు. ఇప్పటికే దాన్ని కంప్లీట్ గా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి మరీ రప్పించుకున్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ మరో రిపోర్ట్ పెడుతుంది. సో వీటన్నిటి మీద ఇప్పుడు సిఈసీ ఏ విధంగా డిసిషన్ తీసుకుంటుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద రోజు రోజుకి పోలింగ్ అయినా కూడా ఏపీలో రోజు రోజుకి కాస్త ఉద్యోగభరిత వాతావరణమే నెలకొని కనబడుతుందని మాత్రం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయసారథి.